యాజమాన్యం దృష్టికి మిల్లుల సమస్య తీసుకెళ్లాం. మిల్లులు మనుగడ సాగించాలంటే రెండు రకాల రేట్లు పెట్టి ఒకరికి ఒక రేటు మిల్లులకు ఒక రేటు ఇస్తే మేము రాయి కొనలేం, పౌడర్ అమ్మలేం. తద్వారా ఈ మిల్లుల మీద ఆధారపడిన వేలాది కార్మికులు అలాగే మిల్లు యజమానులు కూడా రోడ్డును పడతారు. రెండు రకాల రేట్లు అనేది వద్దు. ఒకే ఖనిజానికి ఒకే రేటు నిర్ణయించండి. ఒకే రేటుకే ఇప్పుడు పెద్దలు నరసింగరావు గారు చెప్పినట్లు అతి త్వరగా ఖనిజాన్ని ఖాళీ చేసి ఏపీఎండీసీని ప్రపంచ చిత్రపటంలోనూ ముగ్గురాయి భారతదేశ ఇది లేకుండా స్థానమే లేకుండా జరిగేటట్లు కాకుండా ఏదో ఆదరాబదరాగా తొందరగా ఖాళీ చేసి ఏపీఎండీసీని మూసేసే పరంగా కాకుండా మన దగ్గర ఉన్న నిల్వలు మిల్లులు కార్మికులు అందరి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పొరపాటునో గ్రహపాటునో జరిగి ఉంటే సరిదిద్ది అన్నీ చర్చించి మళ్ళీ ఫ్రెష్గా టెండర్లు నిర్ణయించి మిల్లులకు కార్మికులకు అలాగే ఎక్స్పోర్టర్లకు అందరికీ కూడా న్యాయం జరిగే విధానాన్ని తీసుకురమ్మని చెప్పని మీ అందరి ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. సంవత్సరమే ఏపీఎండీసీ రాయి ఉంటుంది లేదని వదంతులు వస్తుంది. దీనిపైన మీరు ఏమంటారు? అది వదంతులు ఏం కాదు. సిపిఓ గారు పలుమార్లు చెప్పారు. ఒక సంవత్సరం కాదు, 14 నెలలు ఇప్పుడు తీసినట్టు తీస్తే ఏపీఎండీసీలో ఉండే ఖనిజ నిల్వలు అయిపోతాయనేది సుస్పష్టంగా రికార్డు చెప్తుంది. అది ఒకటి చెప్పేది కాదు. అది వదంతులు కాదు, లేకపోతే నిందలు కాదు, ఆరోపణలు కాదు. ఈ రోజు నుంచి ఇప్పుడు తీసినట్టు తీస్తే ఇప్పుడు ఉండే నిల్వలు కేవలం 14 నెలలకు ఖనిజం అంటే ఏపీఎండీసీ మైన్లోది కంప్లీట్ అయిపోతుంది. అది 14 నెలలు తీసినా 24 నెలలు తీసినా ఇంకొండేది కేవలం 3 మిలియన్ టన్నులే. అంటే నీరు అబౌట్ ఒక 80 లక్షల టన్నులో 70 లక్షల టన్నులో సుమారు అంచనా. సో అది నెలకు 1 లక్ష టన్నులు తీస్తే 76 నెలలు ఉంటుంది. నెలకు 5 లక్షల టన్ను తీస్తే సంవత్సరం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు తీసినా ఎన్ని రోజులు తీసినా భగవంతుడు అందులో నిక్షేపించిన ఖనిజం మాత్రమే మనం వెలికి తీసుకోగలం. ఇక్కడ ఉన్న స్టాక్ 80 లక్షల టన్ను ఉంది. మైన్లో నుంచి వచ్చే రిజర్వ్స్ ఇంకొక 70 లక్షల టన్ను ఉంది. సో ఏపీఎండీసీ సంవత్సరానికి తీసినా 5 సంవత్సరాలకు తీసినా 15 సంవత్సరాలకు తీసినా ఖనిజాన్ని త్వరగా తీస్తే తొందరగా వస్తుంది, నిదానంగా తీస్తే నిదానంగా వస్తుంది. కానీ భగవంతుడు పెట్టిన ఖనిజం అయితే అంతే ఉండేది. దాన్ని దృష్టిలో పెట్టుకొని స్టాక్స్ భూగర్భంలో ఉండే ఖనిజం రెండు బేరీజు వేసుకొని ఈ ప్రాంత మనుగడకు ఇక్కడున్న కార్మికులకు ఇక్కడున్న మిల్లర్స్కు ఇక్కడ ఉన్న ఈ నిర్వాసితులకు అందరికీ మేలు జరిగేటట్లుగా మళ్ళీ ఒక కొత్త నిర్ణయం తీసుకుని కొత్త విధానంతో ప్రభుత్వం ముందుకు పోతే బాగుంటుందని మీ ద్వారా వినియోగించుకుంటున్నాను. విప్రదమైంది. అనేక ఆటంకాలు కల్పించారు పోలీసులు. ఇక్కడికి రానివ్వకుండా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెట్టారు. ఏదో పాకిస్తాన్ భారత్ మధ్య ఒక సరిహద్దు రేఖ ఉంటుంది, ఆ మాదిరి ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టి వందలు చూడండి. అక్కడ ఉన్నటువంటి ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఎంతమంది, పోలీసులు ఎంతమంది చూస్తున్నారు. మేము కోరుతున్నది ఏమంటే మేమేమి కొత్త డిమాండ్లు ఏమి ఇక్కడ అడగడంలే. స్వయంగా కొల్లు రవీంద్ర మంత్రి గారు రాష్ట్ర శాసనసభలో శాసన మండలిలో మాట్లాడతాయని చెప్పడం ఏమనంటే మైనింగ్ లో 20,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, దాని మీద విచారణ జరిపిస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చాడు శాసన సభలో. ఆ హామీని అమలు చేయండి అని అడుగుతున్నాము. ఈరోజు మేము అడుగుతున్నది ఏమనంటే ఈ జరుగుతున్నటువంటి అవినీతి మీద విచారణ చేపిస్తామని మీరు చెప్పారు, మేం కాదు. ఈరోజు 2.5 సంవత్సరాలు అయిపోయింది అధికారంలోకి, ఎందుకు జరపడం లేదు? ఆ రోజు ఎవరైతే అవినీతికి కారకులని చెప్పి ఒక కంపెనీ పేరు చెప్పి మంత్రి గారు మాట్లాడారో ఆ కంపెనీనే మీకెందుకు ఇంత ఇష్టమైపోయింది? ఏ కారణంగా ఏపీఎండీసీ సర్వనాశనం అయిపోతానని చెప్పి స్వయంగా మంత్రి గారు చెప్పారు. ఆ విధానాన్ని ఈ రోజు దాకా ఎందుకు మీరు మార్చడం లేదు? బల్క్ టెండర్ కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి మేము చెప్పడం కాదు, స్వయంగా మంత్రి గారు చెప్పారు. ఆ రోజు అంత తీవ్రమైనటువంటి సమస్యగా మీరు మాట్లాడి ఈ రోజు మాట్లాడకుండా ఉంటే ప్రశ్నించే మా మీదగా. ఈరోజు ఏపీఎండీసీ పరిరక్షకులు మేము, పరిరక్షణ కోసం ఇక్కడికి వచ్చింది. ఏదో ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు మాకు రాసిమని చెప్పి అడగల. ఈ ఏపీఎండీసీ కనుక అదృశ్యమైతే రైల్వే కోడూరు అదృశ్యం అయిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ మొత్తం అదృశ్యం అయిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఒక రేర్ ఎర్త్ మెటీరియల్ అనే విషయాన్ని మేం చెప్పడం కాదు, దేశ ఆర్థిక మంత్రి తన బడ్జెట్ మీటింగ్ లో తన ప్రసంగంలో చెప్పింది. దాన్ని కాపాడుకుందామని చెప్తున్నాం. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి లేఖ రాశాడు కేంద్ర ప్రభుత్వానికి, దీన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని. దేశీయ అవసరాలకు వినియోగించండి అని మేము చెప్తున్నాం. రాళ్లను ఎగుమతి చేస్తున్నారు, రాళ్లు ఎగుమతి చేసే పద్ధతి లేదు, పౌడర్ను ఎగుమతి చేయాలని చెప్తున్నాం. ఇది ఎవరు చెప్పింది? మేము చెప్పడం కాదు, మంత్రి గారు స్వయంగా అసెంబ్లీలో చెప్పాడు, శాసన మండలిలో చెప్పాడు. మంత్రి గారు చెప్పి మాట తప్పిన ప్రభుత్వం మీరు. అందుకని మీ మాటను మీకు గుర్తు చేయడం కోసం ప్రజలందరూ కలిసి ఇక్కడికి వచ్చారు. సిపిఓ గారికి చెప్పడం కూడా ఏంటంటే
మీరు చెప్పినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని అమలు చేయండి, దీన్ని కాపాడండి అని చెప్పి కోరడం కోసం మేము ఇక్కడికి వచ్చింది. మా పిలుపుకి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. గ్రామాల పోలీసులే కనుక అడ్డుకోకుండా ఉంటే ఈరోజు 5-6 వేల మందికి తక్కువ జనం వచ్చిండ్రు. కానీ అడుగడుగున ఈరోజు ప్రభుత్వం చెప్పినట్టు వాస్తవంగా ప్రభుత్వం మాకు రక్షణ కల్పించి మా సభకు అన్ని ఏర్పాట్లు చేసి బ్రహ్మాండంగా జరిపించడానికి తోడ్పడి ఉండాలి. ప్రభుత్వం నిజమైనటువంటి చిత్తశుద్ధి కలిగిన ప్రభుత్వం అయితే అది చేయకుండా మా మీద నిర్బంధం ప్రయోగిస్తారా, మా వాళ్ళ మీద కేసులు పెడతారా? ఇవన్నీ తప్పని మా రిప్రజెంటేషన్ ఇచ్చాం. వీటన్నిటిని మానుకోండి అని చెప్పి చెప్తున్నాం. మానుకోకపోతే ఏం చేస్తారని చెప్పి అనుకుంటున్నారేమో. ఇది రాష్ట్ర వ్యాపిత ఉద్యమంగా మారుతుంది అని కూడా మేము చెప్పడం జరిగింది. ఇక్కడ మీడియా మిత్రులు, అదే మాదిరి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్న యావత్తు ఇంటలెక్చువల్స్, మధ్యతరగతి ఉద్యోగులు, సాధారణ ప్రజలు, వీళ్ళు వాళ్ళనటువంటి తేడా లేదు. అందరూ చాలా ట్రెమెండస్ సపోర్ట్ మాకు ఇచ్చారు. వారందరికీ కమిటీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బల్క్ టెండర్ అనేది ఇవ్వడం ద్వారా ఒకేసారి 60 లక్షల టన్నుల్ని లంప్స్ ఎగుమతి చేయడం ద్వారా ఇక్కడున్న మిల్స్ మూతపడతాయి. ఇక్కడ ఉన్నటువంటి మిల్స్కి ఎవరికి పని లేకుండా, కార్మికులకు పని లేకుండా పోతుంది. మైనింగ్లో కూడా చాలా 95% ఖనిజం ఉండేటువంటి దాన్ని అట్లా ఎగుమతి చేయడం అనేటువంటి దేశానికి నష్టకరం. దాన్ని కాపాడుకోవాలి. ఆ ఉద్దేశంతో మేము మైనింగ్ అనే దాన్ని ఇక్కడ కాపాడుకోవడం, ముగ్గురాయిని ఇక్కడ కాపాడుకోవడం ద్వారా పౌడర్ ద్వారానే జరిగినప్పుడు గ్యారంటీగా ఇక్కడ స్థానికులు కూడా న్యాయం జరుగుతుంది. లేకపోతే ఈ ప్రాంతం అంతా కూడా ఎడారైపోతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో చేయాలి. 60 లక్షల టన్నులు పొరపాటున ఇస్తే దాన్ని విరమించుకోండి. పొరపాటును కాకుండా మేము ఎలాగైనా ఇవ్వాలనుకున్నాం, ఎంప్రతకి ప్రయోజనం చేసేదానికి చేస్తే దాని మీద మేము ఎటువంటి స్థాయికైనా వెళ్తాం. మా డిమాండ్ ఏమిటంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి. న్యాయమూర్తితో విచారణ చేయించండి. ఈ అవినీతిని బయటికి తీస్తాం. మొత్తం వివరాలన్నీ కూడా వారికి ఆ కమిటీకి మేము తెలియజేస్తాం. దోషులైనటువంటి వాళ్ళ మీద శిక్షించేదాకా పోరాడతాం. అవినీతి అంటే ఏంది? అవినీతి అంటే ఏమిటనంటే ఇది వరకు ఉన్నటువంటి దానికంటే 488 రూపాయలు టన్నుకి ఎలా తగ్గిస్తారు? దానిలోనే సుమారుగా 500 అంటే 300 కోట్లు అవినీతి. అంతేకాదు నువ్వు గ్రేడ్ సి-డి అలాగే ఏబిసి, మీరు ఈ గ్రేడ్ లో ఈ నాణ్యమైనటువంటి ప్రపంచంలోనే ఎక్కడా లేదు. అట్లాంటి అరుదైనటువంటిది దీని యొక్క విలువ బయట అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంది. అలాంటి దానికి వాళ్ళకి అట్లా ఎక్కువ రేటుకు అమ్ముకోవడానికి అవకాశం కల్పించారు. ఇక్కడ అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండి ఇక్కడ టెండర్స్ వేసే వాళ్ళకి అంటే కూడా పైన నుంచి ఒకేసారి 500 రూపాయలు వాళ్ళకి తగ్గించి ఇవ్వడం, అట్లాగే అంతకంటే ఎక్కువగా అమ్ముకోవడం అనేది పెద్ద అవినీతి. ఇది 1000 కోట్ల అవినీతి. అట్లాగే ఈ అవినీతి అనేటువంటి దాన్ని బయటికి తీసేదానికి ఈ సిబిఐలు, ఏసీబీలు చాలవు. అందుకనే న్యాయమూర్తితోటే విచారణ, జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటాం దీన్ని. రిటైర్డ్ న్యాయమూర్తి కానీ అట్లాగే సిట్టింగ్ న్యాయమూర్తి కానీ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో చేస్తేనే దాన్ని జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటాం. దాని ద్వారానే చేయాలి, దీన్ని బయటికి తీయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. అది కానీ ఆలస్యం చేస్తే ఖచ్చితంగా మా పోరాటాన్ని రోజు రోజుకు ఉధృతం చేస్తాం. ఈ ప్రాంత ప్రజానీకం అందరూ కూడా దీన్ని రక్షించుకోవడానికి ముందుకు రావాలని కోరుతున్నాం. అందరూ సమక్షంలో దయచేసి మీరు దీన్ని పరిరక్షణ కోసం చేయాలి అనేది ఈరోజు ఏపీఎండిసి బాధ్యులు కాబట్టి ఇక్కడ వారికి మా సమస్యల గురించి తెలియజేస్తున్నాం. మొదటిది బల్క్ టెండర్ అనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి దాన్ని రద్దు చేయాలి. పౌడర్నే ఎక్స్పోర్ట్ చేయాలి. అలా చేయడం వల్ల దాదాపు 50 సంవత్సరాల పైగా ఈ రేర్ ఎర్త్ మెటీరియల్ ఇది ఇట్లాంటి ఖనిజాన్ని, అరుదైనటువంటి ఖనిజం ఆ రకంగా బల్క్ టెండర్ ద్వారా లంప్స్తో ఎగుమతి చేయడం అనేదాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇది ప్రభుత్వాన్ని బల్క్ టెండర్ రద్దు చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. అట్లాగే ఇక్కడ మిల్స్ కూడా నడవాలి. దీని ఆధారంగా వాళ్ళు మిల్స్ అనేది ఏర్పడ్డాయి. అందులో కార్మికులు పనిచేస్తున్నారు, భూములు త్యాగం చేసిన ప్రజలు ఉన్నారు. వాళ్ళ పిల్లలను పర్మినెంట్ చేయాలి. మీరు 2008 నుంచి కార్మికులతో అతి తక్కువ జీతాలతో చేయాలని కార్మికుల తరఫున, అలాగే ఇక్కడ నిర్వాసన తరఫున కూడా అతి తక్కువ నష్టపరిహారంతో ఆనాడు భూములు ఇవ్వడం అంటే త్యాగం చేయడం. అటువంటి త్యాగమూర్తులను గౌరవించాలా, వాళ్ళ బిడ్డ
పర్మనెంట్ ఉద్యోగాలు కూడా చేయాలి. దీన్ని కాపాడుకోవాలి. ఈ ప్రాంతం లేకపోతే ఎడారైపోతుంది. మీరు ఉండడం కాదు, అధికారులు ఉంటారు, వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఏ పని లేకుండా పోయేటువంటి, ఎందుకంటే భూములు పోయిన తర్వాత మైనింగ్ ఎక్కడైనా మైనింగ్ కొంతకాలం కొనసాగేదానికి లేకుండా చేస్తే అది అందరికీ నష్టం జరుగుతుంది. ఖచ్చితంగా వీటిని కాపాడుకునేదాకా ఏపీఎండీసీని కాపాడాలనుకుంటున్నాం. ఈ ఏపీఎండీసీ వచ్చింది ఇదే పెద్దది. ఇంకెక్కడ మైనింగ్ ఏమి లేదు. అందుకని ఏపీఎండీసీ లక్ష్యం కూడా ఇప్పుడున్న బల్క్ టెండర్ రద్దు చేయడం అనేది ఏకైక పరిష్కారం. అది చేయకపోతే అవినీతి మీదే మేము పోట్లాడాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు జడ్జితోటే విచారణ అనేది చేయాలని, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసేదాకా కూడా